హలో అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ పన్నీర్ పకోడీ అండి. చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చింది. అలాగే ఇది పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇంట్లో అందరూ కూడా తినొచ్చు అనమాట. అలా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే కంప్లీట్గా తినేయచ్చు, అంత బాగుంటుంది. అలాగే మంచి క్రిస్పీగా కూడా వచ్చిందనమాట. టేస్టీగా కూడా ఉంది. ఒక్కసారి ఈ విధంగా మీరైతే ట్రై చేసి చూడండి. నిజంగా నోట్లో నీరు ఊరిపోవాల్సిందే తినేటప్పుడు, అలాగే చేసేటప్పుడు కూడా అంత బాగుందనమాట. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. నేను ఇది యాక్చువల్గా 200 గ్రామ్స్ పన్నీర్కి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటున్నానండి. మీరు కూడా మీరు తీసుకున్న పన్నీర్ క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, అలాగే 3/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా నేను యాడ్ చేసుకున్నానండి. నేను తీసుకున్న 200 గ్రామ్స్ పన్నీర్కి 2.5 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ని నేను యాడ్ చేసుకొని అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు వంట సోడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వంట సోడా యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి. అలాగే ముద్దలుగా కాకుండా పిండిగా లేకుండా కూడా వస్తాయన్నమాట. అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని మనం చాలా జారుడుగా కాకుండా, ముద్దగా కాకుండా మీడియంగా వచ్చేలాగా చూసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాలండి. అలాగే ఈ పిండిలోకి ఎక్కడా కూడా లంప్స్ అనేవి లేకుండా కూడా చూసుకోవాలండి. పిండి ఎంత సాఫ్ట్గా రావాలి మనకి. ఇది ఎంత సాఫ్ట్గా కలిపితే మనకు పకోడీకి అంత బాగా పట్టి చాలా టేస్టీగా వస్తుంది. అవుట్ సైడ్ మంచి క్రిస్పీనెస్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు 200 గ్రామ్స్ పన్నీర్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. క్యూబ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఈ పన్నీర్ని మీరు హోమ్ మేడ్ చేసుకుంటే ఇంకా మంచిది. లేదు అని అంటే ఇలా బయట కూడా తెచ్చేసుకొని చేసుకోవచ్చు. బట్ మంచి క్వాలిటీ పన్నీర్ని తీసుకొచ్చుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలాలో కలిపి ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ అయితే మీరు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేయండి, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి. అలా చేయడం వల్ల పన్నీర్ ముక్కలకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మసాలాలన్నీ దట్టంగా పట్టి సూపర్ రుచి వచ్చేస్తుంది. అందుకని మ్యారినేట్ చేసుకొని ఖచ్చితంగా టైం ఉంటే 45 మినిట్స్ లేదంటే 1/2 అవర్ అట్లీస్ట్ అయినా పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని విడివిడిగా వేసుకోవాలండి. మంచిగా మ్యారినేట్ చేసి పెట్టాం కదా, అందుకే చూసారా ఎంత బాగా కోటింగ్ అనేది పన్నీర్ ముక్కలకి పట్టిందో అని. ఇలా మ్యారినేట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకొని 5 నిమిషాలు మనము స్పూన్ పెట్టకుండా ఉంచితే మసాలాలు అన్నీ కూడా ముక్కకు అలాగే పడతాయి. మనం ముక్కలు ఇలా వేయగానే మనం స్పూన్ పెడితే మాత్రం అంతా గరిటకు కానీ లేదంటే గిన్నెకు కానీ అతుక్కుంటాయి. లేదు అంటే ముక్క నుంచైనా విడిపోతాయి అన్నమాట. చూసారా ఇప్పుడు ఎంత బాగా అన్నిటికీ కలిసేసిందో. ఇలా ఉంటాయి అన్నమాట. మంచి రంగు వచ్చిన తర్వాత అవి పర్ఫెక్ట్గా వేగిన తర్వాత తీసి ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోండి. అప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. అలాగే నేను తీసుకున్న ఈ 200 గ్రామ్స్ పన్నీర్కి నాకు 3 వాయిల్ లాగా వచ్చాయన్నమాట. 3 వాయిల్ని కూడా సేమ్ అదే పద్ధతిలో ఫస్ట్ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ని, తర్వాత మీడియం టు హై ఫ్లేమ్కి నేను అడ్జస్ట్ చేసేసి అన్నిటినీ మంచిగా వేయించుకున్నానండి. 2 వైపులా అంతా వేగేంత వరకు ఒక్కసారి అలా మెల్లిగా కలుపుతుండాలి. గట్టిగా మనం కలిపితే ముక్క చెదిరిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగా రంగు వచ్చిందో. అలాగే సౌండ్ కూడా వేగిన తర్వాత టక్ టక్ అంటూ సూపర్గా వచ్చిందనమాట. మంచిగా ఫ్రై అయిపోయాయి. నాకైతే క్రిస్పీనెస్తో అదిరిపోయింది. వీటితో పాటుగా నేను కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాను. ఇలా వీటిని పచ్చిమిర్చితో పాటుగా తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. వేడిగా మనకు పన్నీర్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. లోపల మంచిగా పన్నీర్ సాఫ్ట్నెస్తో, బయట మంచిగా క్రిస్పీనెస్తో సూపర్గా వచ్చాయి. వీటిని సాస్తో పాటుగా నేనైతే సర్వ్ చేసుకున్నాను. సాస్ లేకపోయినా కూడా అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.